ప్రార్థన చేసుకుందాం. తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన, కాలు మొగరు ఇచ్చినట్లయితే తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన. పరలోకమందున మా ఘన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి అనేకమైన వందనాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ సందర్భంలో పాటల కార్యక్రమంలో మీ కృప, మీ దయ, సహాయాన్ని బట్టి మీకే స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి మీ మీద ఆధారపడుతుండగా, మిమ్మల్ని మీ సహాయాన్ని వేడుకొనిచుండగా సహాయాన్ని దయచేయండి ఆయన. మీ చిత్తం ఏమై ఉందో మీ చిత్త ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని జరిగించండి. మీ పిల్లలతో ఎవరి ద్వారా ఏం మాట్లాడాలని మీరు తలంచి ఉన్నారో ఆ మాటలు మీరు మాట్లాడండి. కేవలం మమ్మల్ని పాత్రలుగా మాత్రమే వాడుకోండి నాయన. మీరే మహిమకు అర్హులు, మీరే మహిమనందుమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుచున్నాను. నన్ను మరుగుపరిచి తండ్రి విలువైన దివ్యమైన వాక్కుల చేత మా అందరినీ బలపరచుమని ప్రాధేయపరచు. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీకు మహిమకరంగా జరిగించమని పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేతనే ప్రతి వాక్కు మేము చేత బలపడుటకు సాయాన్ని దయచేయమని ప్రార్థన క్రీస్తు పేరు అడిగి బ్రతిమలాడి వినయంతో వేడుకొనిచున్నాను నా తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయాన్ని అనుగ్రహించినటువంటి పరలోకమందున్న దేవుడికి నా హృదయపూర్వకంగా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా అందరికీ శుభాభివందనలు తెలుసుకుని అందరికీ వందనాలండి. ఈరోజు చిన్న టాపిక్ ఏంటంటే, అంశం ఏంటంటే, సాతాను వేసుకున్నటువంటి వెలుగుదూత వేషం. షార్ట్కట్లో దాన్ని ఎలా రాసుకోవాలంటే, సాతాను వేసుకున్న వెలుగుదూత వేషము. సాతాను వేసుకున్న వెలుగుదూత వేషము. మనకు తెలుసు, సినిమాలో కనిపించిన ప్రతి ఒక్కరు వేషాన్ని వేసుకొని మన ముందు వస్తున్న వాళ్ళని. మనకి ఇంకొకటి కూడా తెలుసు, మన కళ్ళ ముందున్న మనుషులను నమ్మొద్దు, ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఒక వేషాన్ని వేసుకొని కనిపించే వాళ్ళు. మన కుటుంబంలో ఉన్న వారిని కూడా మనం సరిగ్గా నమ్మం. ఎంత దూర సంబంధులైనా, ఎంత రక్త సంబంధులైనా కూడా వారిలో కూడా కొన్ని షేడ్స్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం, ఊసరి వెళ్ళి రంగులు అంటాం. అంటే వేషం అనగానే మనకు ద్వేషం రాదు, కానీ వేషం అనగానే వేషం వేసుకున్న ప్రతి ఒక్కరిని మనం ఏమంటామంటే వాళ్ళే నాకు ఇష్టం అంటాం. ఈ రోజుల్లో మనం మాట్లాడే మాట ఏంటంటే, మంచి రోజులకి లేదంటే మంచితనానికి ఈ రోజులు కావని అంటాం కదా. చెడ్డవాళ్ళకి రోజులు అని అంటాం. చాలా వరకు మనం మాట్లాడే మాటలు ఏంటంటే, మంచివారిని ఎవరు ఆదరించరు కానీ చెడ్డవాళ్ళని ఆదరిస్తారు, చెడ్డవారిని హక్కునే చేర్చుకుంటారు. ఒక గుంపులో ఉన్న వారిలో ఎక్కువ శాతంగా చెడ్డవారిని ఇష్టపడతారు, మంచివారికి నిజాయితీగా ముక్కుసూటిగా మాట్లాడే వారికి ఇష్టపడరు. ఏమంటారు అంటే, ఏది చెప్పినా ముక్కు మీదనే చెప్తాడు, ఏది చేసినా కూడా ముఖం మీదనే చెప్పేస్తాడు, అది మాకు నచ్చదు. అదే 4-5 తేనె పూసిన మాటలు మాట్లాడితే రా మావోడివా అని అంటారు. అంటే సమాజం ఎలా తయారవుతుందంటే, ముసుగేసుకున్న వారే మావోళ్ళు, ముసుగు లేకుండా తేటగా కనిపించే వాళ్ళు మావోళ్ళు కాదు. ఇది సమాజంలో నానుడి. అసలు సమాజంలో ఇలాంటి తరహాలు ఎందుకు వచ్చాయి? సమాజంలో ఇలాంటి తరహాలు ఎందుకు కనిపిస్తున్నాయి? దానికి కారకుడు ఎవరు? దాన్ని ఇంకా రెచ్చగొట్టి దీన్ని ఇంకా పెంచి పెద్ద చేసింది ఎవరు ఇంతకీ అని చూస్తే, మనకు బైబిల్ చెప్తున్న మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. అసలు ఇది ఆశ్చర్యమే కాదు. అసలు మీతో నేను పౌలు గారి వర్షన్ అండి. అసలు మీతో పంచుకోవడానికి, సంఘమైన మీతో, నాతో, మనందరితో ఈ పౌలు గారు ఏమంటున్నారంటే, ఇది ఆశ్చర్యం కాదు, ఇది పెద్ద కొత్త విషయం కాదు మీతో పంచుకోవడానికి. సాతాను వెలుగుదూత వేషం వేసుకొని వస్తున్నాడు, ధరించుకొనుచున్నాడు. ఇది పెద్ద ఆశ్చర్యమే కాదు. ఒక అబద్ధం ఆడేటోడు అబద్ధం ఆడుతున్నాడని చెప్పడంలో ఇది ఆశ్చర్యమే కాదు. ఒక మోసగించేవాడు ఎప్పుడు మోసం చేసేటోడు మన కళ్ళ ముందు ఉన్నాడని చెప్పడంలో ఇది పెద్ద ఆశ్చర్యమే కాదు. ఇది అసలు పెద్ద మ్యాటర్ కాదు. మీకు అందరికి తెలిసిన ముచ్చటే విషయమే. అసలు మనకు ఎలా తెలుసు అండి?
మనం కూడా ప్రశ్న వేయాలి కదా. ఇది ఆశ్చర్యం కాదని అంటున్నావు పౌలు గారు మీరు. అసలు ఇది ఆశ్చర్యం కాదు, ఓకే, అసలు ఎందుకు ఆశ్చర్యం కాదు? అసలు ఈ సాతాను వెలుగుదూత వేషంలో ఉన్నాడని ఈ మాట ఎందుకు ఆశ్చర్యం కాదు? ఇది మాకేమన్నా తెలుసా పెద్దగా? అసలు వాడు ఎలా వెలుగుదూత వేషం వేసుకొని వచ్చాడు? అసలు వెలుగుదూత ఏంటి? వెలుగు అంటే ఏంటి? ఇంతకీ వెలుగు అంటే ఏంటి? యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అసలు చీకటి ఎందుకు గ్రహింపకుండా ఉంది? అసలు వెలుగు ప్రకాశిస్తుంది, చీకటి ఎందుకు దాన్ని గ్రహించకుండా గుర్తుపట్టకుండా ఉండే ఆ సిచ్యువేషన్ ఎందుకు పడిపోయింది? ఇప్పుడు ఇది వాటర్ అనగానే మనం గుర్తుపడతాం, అవునా? ఇది పుస్తకం అని చెప్పని మన కళ్ళతో చూస్తున్నాం, గుర్తుపడతాం. అసలు వెలుగు ఉందని చీకటి ఎందుకు గ్రహించలేకపోయింది? ఈ చీకటి ఏంటి అసలు? కాస్త మనల్ని మనం చీకటిగా అనుకుంటే, చీకటిగా ఉన్న మనము వెలుగేంటో మనం గుర్తుపట్టలేకపోతున్నాం ప్రేమైన వాళ్ళ. అసలు వెలుగు అని అంటే ఏంటి? మనకు వెలుగు అంటే తెలిసింది ఏంటంటే, మన ఇంట్లో వేసుకుని వెలుతురు అనుకుంటున్నాం, బల్బు అనుకుంటున్నాం, మనం వెలిగించుకునే క్యాండిల్ అనుకుంటున్నాం. అసలు వెలుగుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రత్యేకత ఏంటి అసలు? అసలు వాక్యమై ఉన్నది వెలుగు అని దేవుడు అంటున్నాడు. అసలు వాక్యమై ఉన్న ఈ వెలుగును అదే వెలుగుదూతలాగా వేషం వేసుకొని వస్తున్నాడు సాతాను. అంటే మనల్ని మోసం చేయడానికి వస్తున్నాడని క్లియర్ కట్గా అర్థమవుతుంది. అసలు ఈ వెలుగు నేనే. ఆ వెలుగు ఏంటంటే వాక్యం ఎవరంటే యేసు ప్రభువే. ఆ యేసు ప్రభు వారి వేషమే వేసుకుంటుంది సాతాను. ప్రియమైన వాళ్ళ, అసలు సాతాను వెలుగు దూత వేషం వేసుకోవడానికి అంటే యేసు ప్రభుల వారి వేషం వేసుకొని వస్తున్నాడంటే ఎంత ధైర్యం వాడికి? ఎవరిని మోసం చేయడానికి ఇంతకీ? అంటే తన పిల్లల్ని మోసం చేయడానికి. పొలం పండింది అనగానే వెంటనే రైతు ఏం చేస్తారంటే, ఈ పొలం పండించింది నేల తల్లి అంటాడు తప్పించి, అయ్యో యేసు ప్రభువే ఇచ్చాడు. చూసారా, వెంటనే యేసు ప్రభు వారిని గుర్తుకు రాకుండా ఏదో ఒక దేవతను పెట్టేసింది సాతాను. వెలుగుదూత వేషం వేసుకొని వచ్చాడు. అంటే ఒక నీటిని మనం ఏమంటాం, గంగమ్మ తల్లి. ఇది చూడండి ఒకసారి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టేశాడు. కానీ ఆ పేరు వెనకాల కనిపించాల్సిన యేసు ప్రభువుని కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదంటే ఆయనను తీసేసింది ఆ సాతాను. తీసేసి ఏదో ఒక మొక్కను, వృక్షాన్ని దేవతగా, దేవుణ్ణిగా మార్చేసి ఆయనను లేకుండా చేసింది. ఇది వెలుగు కాదా? ఇది వేషం కాదా? విద్య చదువుతున్న ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు ఏం చెప్తామంటే, విద్యా తల్లి, విద్యాలయమే దేవాలయం అని. అసలు ఆ విద్యను అందించి దేవుణ్ణి గుర్తు చేసిందా సాతాను? వెలుగుదూత వెంటనే ఏదో ఒక విగ్రహాన్ని, వెంటనే ఏదో ఒక ప్రతిమను, వెంటనే ఏదో ఒక దేవతను గుర్తు చేసి మనల్ని ఆపేసింది, దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేసింది. ప్రేమైన వాళ్ళారా, ఒక సంగీతాన్ని చూడండి, సంగీత విషయంలో దేవత. ఈరోజు ఎన్ని గుళ్ళు వెలిసాయి చూడండి. ఎవరిని దేవుడికి కాకుండా చేసింది ఆ వెలుగుదూత. మరి బయట ఉన్న వారిని, అన్యులందరినీ మోసం చేసింది సాతాను. ఓకే, అర్థమైపోయింది. మనల్ని ఎలా మోసం చేస్తుంది? అసలు మనల్ని మోసం చేయడం ఈజీ వాడికి? చరిత్ర చెబుతున్న సాక్ష్యం ఏంటంటే, చరిత్రలో దేవుణ్ణి నమ్ముకున్న అలనాటి ప్రారంభ మనుషులనే సాతాను ఈజీగా మోసం చేసింది. చూద్దాం అన్నమాట. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. దేవుడైన యెహోవా చేసిన
సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో మాట్లాడుతుంది. ఇది నిజమా? ప్రారంభించింది మాటలు. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగాను. అందుకు స్త్రీ డిస్కషన్ స్టార్ట్ అయింది. అసలు మాట్లాడొద్దు, మాట్లాడేటట్టు పురిగొల్పాడు. స్త్రీ మాట్లాడుతుంది. అప్పుడు స్త్రీ ఏమంటుంది? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పం వెంటనే ఛాయిస్ తీసుకుంది. మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవుని తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యము అయినదియు నై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినను. చాలండి. ఎలా ట్రాప్ చేశారు చూడండి, ఎలా ట్రాప్ చేశారు చూడండి. ఈ ట్రాపింగ్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, ఈ రోజుల్లో యువతను ఎలా ట్రాప్ చేస్తున్నాడు ఈ సాతాను. ఒక స్త్రీ, ఒక డబ్బు, ఒక పేరు, ఒక ప్రఖ్యాతి, వెంటనే వాటిని వలలుగా వేసేసి సాతాను వెంటనే ఇదిగో ఇదే నిజం, ఇదే నిజం స్త్రీని చూపిస్తున్నాడు యవనస్తుడికి. వెంటనే ఆ వలలో, ఆ వ్యామోహంలో ట్రాప్ అయిపోతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు విద్యాలయాలలో సార్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా స్టూడెంట్స్తో వ్యవహరిస్తున్న పద్ధతి, శైలి చెప్తే మీరు చండాలంగా అనుకుంటారు. ప్రియమైన వాళ్ళారా, చిన్న వయసులో, అసలు చిన్న వయసులో ఉన్న విద్యార్థులతో ఎంతో పెద్ద వయసులో ఉన్న ఈ సార్లు కూడా, వివాహమైన సార్లు కూడా ఎలా చేస్తున్నారంటే విద్యార్థులను ట్రాప్ చేసి అసలు సార్ అనే మచ్చకు కూడా, విద్య అనే మచ్చకు కూడా మరకలు తెస్తున్నటువంటి టీచర్స్ లేరా ఈ కాలంలో? ఇదేంటంటే ట్రాప్, సాతాను ట్రాప్. ఇది డబ్బులు ఎరవేసేసి వల వేసేసి ఆ డబ్బుల మాయలో పెట్టేసి, ఇదిగో డబ్బులు లేని నేను బ్రతకలేను అన్నట్టుగా సన్నిధికి దూరం చేసి డబ్బులకు దగ్గర చేసిన సాతాన్ని ఆలోచించండి. దూత వేషం. ఏ దూత వేషం? వెలుగు దూత వేషం అంటే వెలుగు, యేసు ప్రభువుల వారికి సంబంధించిన దూతలు ఉన్నారు. ఇదిగో ఆ దూతనే నేనన్నట్టుగా వేషం వేసుకొని వచ్చాడు, మనల్ని మోసం చేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఒక స్త్రీ, ఒక పేరు, ఒక డబ్బు, వీటి విషయంలో నువ్వు వెంటనే ట్రాప్ అయిపోతున్నావు అంటే సాతాను నిన్ను ఏం చేస్తున్నాడు? చిటికలో మోసం చేస్తున్నాడు. నువ్వు ఏ విషయంలో ట్రాప్ అయిపోతున్నావు ఆలోచించు. టీవీ చూడడం విషయంలో, సినిమాల విషయంలోన, పక్కింటి వారిని అనలేకపోతున్నానా, మత్సరమా, కుళ్ళ? అసలు నీలో ఏముంది? అసలు ఒక వ్యక్తి ఇదిగో ఎదుగుతున్నాడు, నేను కూడా ఎదగాలని చెప్పేసి ఆ ఎదుగుదలలోనే పడిపోయి, ఇదిగో జీవన విషయంలో మనిషిగా నువ్వు ఎదగాలని ఆ మత్తులో మునిగిపోయి దేవుని సన్నిధిలో ఎదగడం మర్చిపోతున్నావా? ట్రాప్ చేశాడు నేను ట్రాప్ చేశాడు. చెప్తే నమ్మరు ప్రియమైన వాళ్ళ. ఒక్కొక్క ముచ్చట ఎలా ఉంటుందంటే తలక్రిందులు అయిపోతుంది. మనం అది వింటే బ్లాక్ అయిపోతుంది మైండ్ అంతా. విద్యను అందించాల్సిన సారే స్టూడెంట్ని ఇది ఒక రోజు పిలిచి నైట్ పూట ఆ స్టూడెంట్ జీవితాన్ని పాడు చేసిన సార్లు ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. ఉద్యోగం అని వెళ్ళిన తర్వాత ఆఫీసర్గా ఎవరైతే చైర్మన్గా ఉన్నారో ఉద్యోగానికి వెళ్ళిన స్త్రీలను ట్రాప్ చేసి వెంటనే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్న సాఫ్ట్వేర్లు లేరా? చైర్మన్స్ లేరా? ఆలోచించండి. అనొద్దు కానీ ఈ సమాజంలో ఏమైపోయిందంటే లోతు గారి కాలం ప్రారంభమైంది ప్రియమైన వాళ్ళారా. నోవాహు గారి దినాలను మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. ఆలోచించండి. ప్రతి దాంట్లో ట్రాప్. ఈరోజు చూడండి, కల్తీ అమ్ముడు చేస్తున్నారు. ఎందుకు అంటే కల్తీ దాన్ని అమ్ముతూ తక్కువ రేట్లు పెట్టేసి మనుషులు ఎలా ట్రాప్ చేస్తున్నారు చూడండి. నేను ఒక నూనెను అమ్ముతూ ఇది తక్కువ ధరకే అంటున్నాడు, కానీ అది ఎంత కల్తీయో, నీ ప్రాణాన్ని ఎంత విషమంగా మారుస్తుందో చెప్తాడా?
వెంటనే మనం ఎలా ట్రాప్ అయిపోతాం అంటే వెంటనే అది తక్కువ రేటుకి తక్కువ ధర అనగా వెంటనే మనం కూడా అబ్బో తక్కువ రేట్ అంట తక్కువ ధర అంట కొంటే పర్లేదా? పాల ప్యాకెట్ దగ్గర కల్తీయే, నూనె దగ్గర కల్తీయే, తినే తిండి దగ్గర కల్తీయే. ఈ కల్తీలో మనం ఎలా అయిపోతున్నాం చెప్పండి? ఇది తక్కువ అనగానే ట్రాప్ అయిపోవట్లేము మనం. నాణ్యమైన ధరలకు కాకుండా నాణ్యహీనతకు మించిన ధరలకు వెళ్ళిపోయి కల్తీని మనం తీసుకొని ఈరోజు ఎలా ట్రాప్ అయిపోతున్నాం మనుషుల చేతుల్లో. సాతాను ఎలా ట్రాప్ చేస్తున్నాడు చూసారా ప్రియమైన వాళ్ళారా? ఏదో దేవుడిని నిందిస్తున్నాం, దేవుడు ఆయుష్కాలను తగ్గిస్తున్నాడు అది కాదు, మనిషిని ట్రాప్ చేసి వెంటనే దేవుని కాకుండా సాతాను ఏం చేస్తుందంటే కల్తీ అంతటిని మన బాడీలో మన శరీరంలో ఎక్కించి మత్తుగా ఎక్కించి మన జీవిత ఆయుష్కాలాన్ని తగ్గించి ఇదిగో అతి తొందరగా చచ్చిపోయే పిల్లలుగా మనల్ని చేస్తున్నాడంటే సాతాను ఎంతవరకు తీసుకొని వస్తున్నాడు? వెలుగుదూత వేషం వేసుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. ప్రారంభ దశలో ఉందా? మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఉన్నది. ఇదిగో మళ్ళీ తర్వాత యేసుప్రభుల వారి తర్వాత ఆరోగ్యకరమైనటువంటి వాక్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యకరమైన వాక్యాన్ని కల్తీ చేశాడు ఇదిగో సాతాను. ఆరోగ్యకరమైనటువంటి ఇదిగో మనకు వాక్యం కల్తీ చేసిన తర్వాత ఆహారాన్ని ఇదిగో మన శరీరానికి అవసరమైన ఆహారాన్ని కూడా కల్తీ చేశాడు. రెండింటిని కల్తీ చేసి అందిస్తున్నాడు ప్రేమైన వాళ్ళారా. మనం బతకాలా చచ్చిపోవాలా చెప్పండి? ఆహారం విషయంలో కల్తీ తీసుకుంటున్నాం, ఓకే. మరి వాక్య విషయంలో కూడా మనం ఏమైపోతున్నాం అంటే ఇదిగో ఒక 15 నిమిషాలు చెప్తారంటే వెంటనే 15 నిమిషాలు చెప్తారంట, ఇది తొందరగా అయిపోతుందంట, ఇక్కడికి వెళ్ళడం బెస్ట్. ఎలా అలవాటు అయిపోయింది చూడండి. కల్తీ. వాక్య విషయంలో చూడండి, ఇదిగో గంట చెప్తే విన్నారంట, అర్ధ గంట చెప్తే విన్నారంట, 2 నిమిషాల షార్ట్ వీడియో చెప్తే వింటారంట. ఏమండి, ఎంత కష్టపడి దైవ సేవకులు వాక్యాన్ని గంటలు, 2 గంటలు, గంటన్నర ఎంత కష్టపడి వింటారో, ఆ గంటల నుంచి 2, 3, 30 నిమిషాలు విని ఏం బాగుపడతారు చెప్పండి ప్రియమైన వాళ్ళారా. అసలు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ ఆలోచన ఎలా ఉంది తెలుసా? ఈ షార్ట్ వీడియో వినైనా సరే లెంతీ వీడియోస్ అలవాటు పడతారని దైవ సేవకులు ప్రతి ఒక్కరు ఆలోచనతో పెడితే సమాజం ఏమైపోతుందంటే ఈ అర్ధ గంటకి 30 సెకండ్లకి లేదంటే నిమిషానికి అలవాటు పడిపోయి పెద్ద మెసేజ్ వినలేకపోతారు ప్రియమైన వాళ్ళు. ఇదేంటి అంటే సాతాను వెంటనే అలవాటు చేస్తున్నాడు, లెంతీ మెసేజ్లు వద్దు, మాకు 15 నిమిషాల మెసేజ్లు కావాలని. చూసారా ప్రియమైన వాళ్ళారా? వెలుగుదూత వేషం. మనల్ని ఎవరో పడగొట్టి స్వస్థత చేస్తాం, ఇవో ఇక్కడనే ఉంది, క్షణాల్లో మీకు కాలు నొప్పి పోతుంది, ముఖంలో ఉన్నటువంటి అన్ని రోగాలు పోతాయి అంటే వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? నువ్వు కాస్త వాక్యాన్ని ఆపి ఆయన దగ్గర పోయి వస్తామంటాం. మనమే అంటాం ప్రియమైన వాళ్ళారా. ఇది సాతాను తొడుక్కున్నటువంటి వెలుగుదూత వేషము. ఆదాము హవ్వలతో సాతాను ఏమంటుందంటే, హవ్వతో ఫస్ట్ మాట్లాడింది ఏంటిదంటే, ఇది నిజమా? ఆ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఫలాన్ని తినొద్దా? అసలు ఎంక్వైరింగ్ చేస్తుంది. నీలో ఉన్నటువంటి బలహీనత కూడా క్యాచ్ చేస్తాడు ప్రియమైన వాళ్ళ సాతాను నీతో మాట్లాడతాడు. నువ్వు ఏ దాంట్లో బలహీనుడుగా ఉన్నావు, ఇది నిజమా? నీతో కూడా మాట్లాడతాడు. అవును, నేను బూతులు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, నా నోరే సరిగా అదుపులో ఉండదు, ఇది నిజమా అని స్టార్ట్ చేస్తాడు. ఆ అదుపులో లేని నాలుకతోనే ఎన్నో హేయమైన మాటలు మాట్లాడించి నరకానికి మనల్ని పురుగొల్పుతాడు ప్రియమైన వాళ్ళారా. ఇంకా మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దేవుళ్ళు నడుస్తున్నప్పుడు కూడా ఎప్పుడు అనే మాట ఏం తెలుసా? నా వల్ల కావట్లేదు, నా నాలుకను అదుపులో పెట్టడం అంటాం. ఇది ఎవరి ట్రాప్? ఇంతకీ సాతాను ట్రాప్ ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడైనా మత్తు వెంటనే ఎక్కదంట, నెమ్మదిగా అలవాటు అయిపోయి బాడీ మొత్తం ఎక్కిన తర్వాత తెలుస్తుందంట, నేను మత్తులో పడిపోతున్నానండి. ఓ స్నేహితుడు అన్నాడంట, ఒక గుట్కే ఇయ్యరా అన్నాడంట. దేంట్లో? మందు. ఒక చిన్న మూతే ముట్టుకోరా అన్నాడంట. మనోడు ఏమనుకున్నాడంట, మూతే కదా, ఒక చిన్న చుక్కే కదా, ఇదేం నన్ను ఏం చేస్తుందని చెప్పేసి అనుకున్నాడంట. మూత చుక్కేసిన తర్వాత ఇంకొక బొయ్యరా అన్నాడు. ఆ మూత అయిపోయి గ్లాసుడికి వచ్చింది. గ్లాసు పోయి ఒక సీసా దగ్గర వచ్చింది. ఎంతవరకు ట్రాప్ అయిపోయాడు ఒక మందుకు బానిస అయిపోయినటువంటి మనిషి. యవనస్తుడు అంటున్నాడు, నాతో పాటు ఆ షాప్ దగ్గర రారా, నువ్వు తాగపోయినా పర్లేదు అన్నాడంట. పర్లేదు, నేను షాప్ దగ్గరికి వెళ్తాను, నేను తాగలేను అనుకున్నాడంట. వెళ్ళిన తర్వాత, అరే నువ్వు నాతో పాటు వస్తున్నావు కానీ కంపెనీ ఇవ్వట్లేవురా, బాగాలేదన్నాడంట స్నేహితుడు. కంపెనీ నాకు అలవాటు లేని ఎందుకు ఇస్తాను రా అన్నాడంట ఈ స్నేహితుడు. లేదురా, నువ్వు అలవాటు కాదురా, నువ్వు నా స్నేహితుడివి, నేను ఒక్కని తాగుతుంటే నువ్వు తాగకపోతే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు ఒక మాట. నన్ను అందరు తిట్టాడు, నీకు ఇష్టమేనా, నా ఫ్రెండ్వేనా అసలు?
ఏం పోయేదేముందిరా, నాతో ఇప్పుడు వచ్చినావు కదా, ఒక చిన్నదే కొట్టివ్వు అన్నాడంట. ఒక దమ్ము తీసిన వ్యక్తి 2 దమ్ములకు అలవాటు పడ్డాడంట. 2 దమ్ములకు అయిపోయిన వ్యక్తి ఇక రోజు ఒక పెట్ట లేకుండా బ్రతకలేకపోతున్నట్టు ఒక యవనస్తుడు. ట్రాప్ చూడండి, ట్రాప్ ఒక వెలుగుదూత వేషం యొక్క ట్రాప్ మామూలుది కాదు ప్రేమైన వాళ్ళ. నువ్వు అనుకుంటున్నావేమో సన్నిధికి వచ్చి వెళ్ళిపోతానని, నిన్ను బ్రతకనివ్వకుండా చేస్తాడు. వాళ్ళు ఉన్నది ఏదైనా తోటలోనే, దేవుడు వేసిన ఏదైనా తోటలోనే వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఆదం అవ్వలు. దేవుడు వేసినటువంటి ఏదైనా తోటలోనే, దేవుడు పుట్టించినట్టు కలుగజేసినట్టు భూమిలోనే అంత చక్కగా ఉన్న వారిని ట్రాప్ చేసి లాగాడంటే, నువ్వు సన్నిధికే వచ్చావు, నేను ట్రాప్ చేయలేడా? ఆషామాష అనుకుంటున్నావు మన జీవితాన్ని? ట్రాప్ చేశాడా? నువ్వు అలవాటు పడ్డావా? నువ్వు ఒక్కసారి వాడికి చిక్కావా? ఇక నిన్ను కాపాడడం ఎవ్వరి వల్ల కాదు ప్రియమైన వాళ్ళ, ఎవ్వరి వల్ల కాదు. ఓ స్నేహితుడు అన్నాడంట, ఇది నిజంగా మీరు నమ్మాలి ప్రియమైన వాళ్ళు. ఒక స్నేహితుడు అన్నాడంట, ఏమైందిరా నువ్వు ఎప్పుడు ఒంటరిగా క్లాస్లో ఉంటావంటే, ఏం లేదురా, నాకు ఎవరితో మాట్లాడడం పెద్ద ఇష్టం ఉండదురా అంటే, అంత ఉండొద్దురా, మీతో మాట్లాడుతున్నాం కదంటే మాతో కాదురా, మాకు చూడు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు ఎవ్వరు లేరు. నాకు అలాంటివి ఉండవురా, మా ఇంట్లో అలాంటివి లేవురా, మేము మంచిగా ఉండాలంటే, నీకు తెలియదు అసలు ఆమె షేర్ చేసే ప్రేమ ఇవి నీకు తెలియదు. నన్ను అడుగు, నేను ఇస్తాను నీకు, ఒక అమ్మాయిని చూస్తానని చెప్పేసి అన్నాడంట. వద్దురా అన్న కూడా ఒకరోజు ఈ స్నేహితులే ప్లానింగ్ చేసి ఒక అమ్మాయితో ట్రాప్లో దింపారంట. వెంటనే అమ్మాయి ట్రాప్లో పడ్డ అబ్బాయి ఒకరోజు 1000 రూపాయలు తీసుకెళ్ళాడు అమ్మాయి కోసం. ఇక నెల తర్వాత 2000 స్టార్ట్ చేశాడు. తర్వాత 2-3 నెలల తర్వాత ప్రతిసారి ఇంట్లో 3000 5000 మాయమైపోతున్నాయి. తండ్రి అడుగుతున్నాడు, ఎక్కడి నాన్న డబ్బులు, ఇంట్లో పెడుతున్న డబ్బులు ఏమైపోయాయి అంటే, అబ్బాయి నోట ఏం లేదు. నన్ను అనుమానిస్తున్నావా? నేను నీ రక్తం నాన్న. ఎంత మంచి మాటలు చూసారా? నేను నీ రక్తం, నా మీద నీకు నమ్మకం లేదా? ఒకవేళ నా మీద నీకు నమ్మకం లేకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, నేను డబ్బులు తీస్తానా అన్నాడంట. నాన్న కొడుకునేమని లేక ఊరుకున్నాడు. చివరికి ఇంట్లో డబ్బులు లేవు. ఒకరోజు ఆ యవనస్తుని ఆ స్త్రీ అన్నదంట, నా కోసం నువ్వు గోల్డ్ చేయించకపోతే నేను నిన్ను ఇష్టపడను అన్నదంట. అన్నట్టుగా నెల తర్వాత దాటింది. ఆ యువతి ఈ యవనస్తుని వదిలిపెట్టింది. ఆ యువతి లేక ఆ యవనస్తుడు ఏం చేస్తాడంటే, ఓ రోజు లెటర్ రాసి చచ్చిపోయాడు. ఏమని? ఆమె లేకుండా నేను ఉండలేను, ఆమెకి చైన్ కూడా ఇప్పించలేని ఆ సిచ్యువేషన్లో పడిపోయాను, నా ఈ పేద స్థితికి నేను ఉరేసుకుంటున్నాను. అసలు పెళ్ళయింది ఇద్దరికి ఏమన్నా? చూసారా, భార్యకి భర్త రాసినట్లే లేక చూడండి ఒకసారి. ట్రాప్ ప్రియమైన వాళ్ళారా, ట్రాప్ ఇదంతా. ఒక యువతి మాయలో పడ్డ యవనస్తుడు చూడండి మరణం వరకు వెళ్తున్నాడు. డబ్బు మాయలో పడిపోయిన వారిని చూడండి. ఒక మనిషి 2 లక్షలు అప్పు చేశాడు ప్రియమైన వాళ్ళ. నా కళ్ళ ముందు నేను చూశాను, కళ్ళ ముందు జరిగిన విషయం ఇది. గేమ్స్లో బెట్టింగ్ పెడుతూ ఆ డబ్బులన్నీ కోల్పోతున్నాడు. ఇదిగో 10,000 పెట్టాడు, లాసే. మళ్ళా ఒక స్నేహితుడి సంప్రదించి, ఇదిగో నాకు ఇంత అప్పు కావాలని అన్నాడంట. ఆ అంత అప్పుతో మళ్ళీ బెట్టింగ్ గేమ్లో పెట్టేసి డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. అలా 2 లక్షల వరకు బెట్టింగ్ పెట్టి చివరికి ఆ 2 లక్షలు అప్పు చేసిన వారందరూ ఇంటి మీదకి వచ్చారు ప్రేమ. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ అబ్బాయి అన్నిట్లలో టాపర్, బాగా చదువుతాడు. తల్లికి చెప్ప పెట్టకుండా వెళ్ళి ఆ రూమ్లో ఉరేసుకొని చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు ఆ యవనస్తుడు. అందరు ఆపి కొట్టి తిట్టి నచ్చజెప్పి, ఏమైందిరా అంటే, ఇదిగో ఫలానా బెట్టింగ్ యాప్లో నేను డబ్బులు పెట్టాను, 2 లక్షలు అప్పు అయ్యింది, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అమ్మా నాన్న, నేను చచ్చిపోవాలనుకుంటున్నా అంటే, అసలు క్షమించండి, నాన్న లేడు, అమ్మే ఉంది. అమ్మకు అర్థం కాలేదు, ఎక్కడి నుంచి అప్పు తేవాలి. నాన్న ఉంటేనైనా తెచ్చి పెడతాడేమో, అమ్మే ఉంది, అమ్మ ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంది? ఆ సిటీలో బ్రతకడమే కష్టం. ఆ సిటీలో అమ్మకి కొడుకు అడుగుతాను, 2 లక్షలు అమ్మ అప్పు చేసింది. ఎందుకు అప్పు చేస్తావంటే, ఏదో ఈ 2 లక్షలు బెట్టింగ్ పెడితే ఇంకా అదనంగా నాకు ఎక్స్ట్రా డబ్బులు వస్తాయని నేను పెట్టాను. ఆ ఉద్దేశంతో పెడితే నాకు ఆపోజిట్గా ఈ బెట్టింగ్ యాప్లో 2 లక్షలు కోల్పోయాను. దేని మీద వ్యామోహం? డబ్బు మీద. ఈరోజు నేను
ఇంత ముందుకు రెండు రెండు రోజుల క్రితం నేను ఒక వ్యక్తి వీడియో చూశాను, నా అన్వేషణ అని ఛానల్లో. ఆ వ్యక్తి ప్రతిరోజు బెట్టింగ్స్ విషయంలో మాట్లాడుతున్నాడు. వింటున్నప్పుడు దాదాపు 3 కోట్ల రూపాయల వరకు ప్రతి యవనస్తుడు, చిన్న మీసాలు గడ్డాలు లేని అబ్బాయిలందరూ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ పెట్టి లాస్ అయిపోయి 3 కోట్ల రూపాయలంట ప్రియమైన వాళ్ళారా, 3 కోట్ల రూపాయలు. ఇదంతా ఎక్కడ, దేనివల్ల? డబ్బు విషయంలో. మరి ఈ యవనస్తులు ఏం చేస్తారు? దాదాపు 10th క్లాస్ 9th క్లాస్ అబ్బాయిలు చచ్చిపోయారంట సూసైడ్ చేసుకొని. ₹1,00,000 ఒక అబ్బాయి, 2,00,000 అబ్బాయి, 30,000 ఒక అబ్బాయి. ఎక్కడి నుంచి వచ్చాయో అంతా? అమ్మా నాన్నల బ్యాంక్ అక్కడ అడ్రస్ పెట్టి ప్రతిరోజు ఆ బ్యాంకులో నుంచి కట్ అయిపోతాను, అమ్మా నాకు తెలియట్లేదు, సూసైడ్ నోట్ రాసుకొని ఆ లెటర్ రాసి చచ్చిపోయారంట. అంటే సాతాను ట్రాప్ చూడండి, సాతాను ట్రాప్. మరి సంఘంలో ఉన్న మన పైన సాతాను ట్రాప్ ఎంత ఘోరంగా పడుతుంది, ఎంత ఘోరంగా పడుతుంది. ఒకసారి ఆ మాటను చూసుకొని ముగించేస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రి మృగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. చూసారా, వాడు ఇదిగో పరలోకంలో లేదంటే ఇదిగో చీకటి గల ఆ బిలములో లేడంట. ఎక్కడున్నాడంట? మనమున్న ఈ భూలోకం మీదనే పడద్రోయబడ్డాడంట. ప్రియమైన వాళ్ళారా, ఎంత జాగ్రత్త పడాలి, ఎంత జాగ్రత్త పడాలి, ఎంత జాగ్రత్త పడాలి. మత్తయి సువార్తలో యేసుప్రభుల వారిని ఎలా ట్రాప్ చేయాలని చూస్తున్నారు చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో సాతాను యేసుప్రభుల వారిని ట్రాప్ చేయాలని చూస్తున్న సందర్భం చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం. సాతాను యేసుప్రభుల వారిని ట్రాప్ చేస్తున్న సందర్భం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమున కొడిపోబడను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. చూసారా, వాక్యంతోనే దెబ్బ కొడుతున్నాడు వాడు. ఇదిగో నువ్వు దేవుని కుమారుడివైనా ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ట్రాప్ చూడండి ఒకసారి, ట్రాప్ చూడండి, ట్రాప్ చూడండి. మనల్ని కూడా ఎలా ట్రాప్ చేస్తాడు? నువ్వు దేవుని నమ్ముకున్నాడు కదా, ఒక్కసారి సినిమా చూసేవని తప్ప, ఒక్కసారి అబద్ధం ఆడితేమని తప్ప, ఎలాగ చర్చికి వెళ్తున్నావు కదా, ఒక్కసారి బూతులు మాట్లాడితేమని తప్ప చర్చికి వెళ్తున్నావు కదా, ఒక్కసారి ఆ మందు ఏదో ఒకసారి తింటే ఏమవుతుందో ఒకటేసారి కదా. ట్రాప్ చూడండి వాడిది, ట్రాప్ చూడండి. నువ్వు దేవుని కుమారుడి కదా, అంత బలవంతుడి కదా, నీ వల్ల కాదా అని చెప్పి సినిమాల దగ్గరికి తీసుకొని వెళ్తాడు వాడు. ట్రాప్ నార్మల్గా చేయడు ప్రియమైన వాళ్ళ. ఒకసారిగా యేసుప్రభుల వారిని ఇబ్బంది పెట్టింది. ఇంకోసారి చూడండి ఒకసారి 4వ వచనంలో, అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది గుర్తు చేశాడు. ఆ ట్రాప్లో పడలేదు యేసుప్రభుల వారు. 5వ వచనం చూడండి. అంతటనే అపవాది 10 పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకి చచ్చిపో అంటున్నాడు ప్రేమైన వాళ్ళ. ఒక్కసారి నువ్వు దూకి చచ్చిపో, ఒకసారి నువ్వు చావవు. నువ్వు దూకడానికి ప్రయత్నం చేయి, దేవదూతలు ఖచ్చితంగా నేను కాపాడుతారని ప్రయత్నం చేసి చూసారు. వాడి ప్రయత్నం చూడండి ఒకసారి. మనలతో కూడా ఏమంటారంటే, నీకు జ్వరం వచ్చిందా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, హాస్పిటల్కి వెళ్ళక ఇంట్లోనే కూర్చో, దేవుడు నేను కాపాడుతాడు. ట్రాప్ ప్రియమైన వాళ్ళ, వాడి ట్రాప్ మనకు అర్థం కాదు. అన్ని వాక్యాలతోనే కొడుతుంటాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క వాక్యం తెలిసిన వ్యక్తి వెంటనే ఏం చేస్తున్నాడు? ఈ మధ్యలో ఆపోజిట్ జెండర్ వాళ్ళకి, ఆపోజిట్ సేవకుడికి పంచులేస్తున్నాడు. చూస్తున్నారు మీరు ఈరోజు సేవకుల ముచ్చట్లు, డిబేట్లు అంట, ఒక సేవకుడు ఇంకొక సేవకుడికి మధ్య పోటీలు, ఫైటింగ్లు, ఇవన్నీ వెలుగుదూత వేషాలు ప్రియమైన వాళ్ళరా. వాడు ఎవరిని కలిసి బ్రతికేటట్లు చేయడు, అందరినీ విడగొడుతుంటాడు ప్రియమైన వాళ్ళరా. సత్యం చెప్పేవాడికి ఇంకొక సేవకుడు ఏమంటాడంటే, నీ సత్యమైన వాక్యమే కాదంటాడు. ఇదిగో సాతాను ఇలా మాట్లాడిస్తాడు ప్రియమైన వాళ్ళారా. ఆలోచించండి.
అన్యులను కూడా పురిగొలుపుతాడు, దేవుని మీద లేనిపోని మాట్లాడిస్తాడు. వెంటనే క్రైస్తవులను గలిబిలి చేయాలి, డిస్టర్బ్ చేయాలి, వీడికి ఇదిగో ఎదురు మాట్లాడించేటట్టు చేస్తూ ఉంటాడు. ఇక ఆ నిమగ్నంలోనే నిమగ్నం చేస్తుంటాడు. ఆ గొడవలోనే, ఆ డిస్కషన్లోనే, ఆ డిబేట్లోనే వీళ్ళందరినీ, క్రైస్తవులందరినీ నీలం చేస్తుంటాడు సాతాను. మరి నీలం చేయడం వల్ల ఏమైపోతుంది? దాంట్లో మునిగిపోయేటట్టు చేస్తే ఏమైపోతుంది? దేవుని వాక్యాన్ని లోతులో ఆలోచించలేరు కదా ఇక క్రైస్తవులు. ఈరోజు అదే జరుగుతుంది ప్రియమైన వాళ్ళ. అన్యులు వచ్చేసి బైబిల్ మీద పడడం, ఎవరో బైబిల్ మీ విషయంలో మాట్లాడే వెంటనే మనం స్పందించడం వల్ల లోతైన విషయాలు, లోతైన మర్మాలు మనం కనిపెట్టలేకపోతున్నాం, లోతైన వాక్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. వాళ్ళ కౌంటర్లు, వారికి విషయాలు అన్ని ఫైటింగ్లు అయిపోతున్నాయి. దేవుని వాక్యం, లోతైన వాక్యాన్ని కనిపెట్టకుండా వాడు మనల్ని డైవర్ట్ చేసేటట్టు చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇది క్రైస్తవంలో జరుగుతున్నటువంటి వాడి వేషం. ఒక చిన్న మాట చెప్తాను. ఈరోజు నేను ఉదయాన్నే చూసినటువంటి స్టేటస్లో గుడ్డు ఉంది, ఎగ్ ఉంది, చిన్న చిన్న పిల్లలు తింటున్నారు జాగ్రత్త అని వీడియో పెట్టారు స్టేటస్లో. అక్కడ అందరూ కల్తీ కెమికల్ని కలిపి దాన్ని గుడ్డులా తయారు చేస్తున్నారు, ఎగ్లాగా తయారు చేస్తున్నారు. లోపల సేమ్ నీలం కలరే ఉండేటట్లు, బయట మొత్తం వైట్ కలరు సొన ఉండేటట్లే చేస్తున్నారు మొత్తం. అది గుడ్డులాగా అంతా తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. అంటే అది చూడడానికి మాత్రం ఎగ్, కానీ నిజానికి అదేంటిది? కెమికల్, విషయం, పిల్లల ప్రాణాన్ని తీసే పెద్ద ఆయుధం అది.